స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సింహభాగం తెలుగుదేశానికి విడిచిపెట్టేస్తున్నారు, మనం నామమాత్రపు స్థానాలలో మనం ఎక్కడో పోటీ చేసుకుందాము, మిగతా స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళని ఖచ్చితంగా మీరు గెలిపించాలని అంటే ఆయనకి ఏంటంటే పూర్తిగా 175 నియోజకవర్గాల్లో రాజకీయాలు చేయటానికి, పూర్తిగా 175 నియోజకవర్గాల్ని అధ్యయనం చేయడానికి తగినంత సమయం కానీ, తగినంత సిబ్బంది కానీ, తగినంత ఏమంటారు వ్యవస్థ కానీ లేదని. అంటే ఇప్పుడు రైల్వే కోడూరు, భీమవరం, అవనిగడ్డ ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళితే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేనలో పోటీ చేసినటువంటి వాళ్ళే కదా. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత అలాగే సినిమా స్టార్ విజయ్ గెలిచిన తర్వాత అవునన్నా కాదన్నా ఆ ప్రభావం ఏపీలోని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుందా అంటే ప్రస్తుతం అభిమానుల నుంచి వినిపిస్తున్న సమాధానం అవును అనే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ పెట్టి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019 నుంచి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటే మొదటి టైంలోనే ఆయన గెలవడము, ఇన్ని సంవత్సరాలైనా మనం ఆ ప్రభావం చూపించలేకపోతున్నామా, మనకంత సత్తా ఉండి ఎందుకు మనము గేమ్ చేంజ్ ప్లాన్ చేయలేకపోతున్నామంటే ఇలా రకరకాలుగా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒత్తిడి అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే అభిమానుల ఎక్స్పెక్టేషన్ హై అయినప్పుడు దాన్ని అందుకోలేనప్పుడు వారు పడే మేధోమదనం అనాలా, అంతర్మదనం అనాలా, అది ఎక్కువగా ఉంటుంది. నిజంగానే విజయ్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడబోతోందా? పడితే ఎలా ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శిలాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే ప్రతిరోజు ఒకే అంశాన్ని పదే 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 వల్లవేయడం వల్ల నిజమేనేమో అన్న ఆలోచన, అపోహ రావడంలో తప్పలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ అక్కడ గెలిచిన తర్వాత ఆబ్వియస్గా ఇప్పుడు రాజకీయాల్లో ఉంది సినిమా స్టార్లో పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఆయన విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాను 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 అభిమానులకు ఏమైపోయిందంటే ఇది నిజమే కదా అన్న ఒక ఆలోచన, దాని పరంగా కామెంట్స్ అనేది వింటున్నా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఒక తెలియని ఒత్తిడి కాదు కానీ తెలిసిన ఒత్తిడే కలిగించాడు విజయ్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీకి కానీ. ఎందుకంటే 2 సంవత్సరాల కాలంలో అతను రాజకీయ పార్టీని ప్రకటించి ఆ తర్వాత 220 స్థానాల్లో 234 స్థానాలకు గాను 220 స్థానాల్లో పోటీ చేసి 107 స్థానాల్లో విజయం సాధించడం అనేది ఖచ్చితంగా దాని ఒత్తిడి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద, జనసేన మీద ఉంది. ఎందుకు ఉంది అంటే 2014 మార్చి 14 ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ ఇప్పటివరకు ఏం చేసిందన్నది ఒక చాలా అతిపెద్ద ప్రశ్న ఉదయించింది. ఈ అతిపెద్ద ప్రశ్న ఉదయించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలుగా వస్తుంది. 12 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 175 స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో జనసేన లేదా అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ 2019 ఎన్నికల్ని కూడా ఒకసారి మనం తరచి చూడాలి. అంటే అది ఆ సమయం సరైనదా కాదా, అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి పార్టీ సంస్థాగతంగా నిర్మాణం జరిగిందా లేదా, అభ్యర్థులను అసలు గుర్తించారా గుర్తించలేదా పక్కన పెడితే 8 జాబితాలు వెలువడ్డాయి, అభ్యర్థుల జాబితాలు. 135 స్థానాల్లో అప్పుడు పోటీ చేసింది. 40 స్థానాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీకి కేటాయించారు. ఈ 135 స్థానాలకు గాను 8 జాబితాలుగా వెలువడ్డాయి జాబితాలు. అంటే ఈరోజు సాయంత్రం నామినేషన్ ఆఖరు 4 గంటలకు నామినేషన్ దాఖలు చేయడానికి గడువు తీరిపోతుంది అన్న రోజు ఉదయం కూడా జాబితా వెలువడింది. సరే, రాజోలు మాత్రమే గెలుపొందడం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం, ఆ గుణపాఠాల్లో నుంచి పార్టీని ఆయన తిరిగి పొత్తులోకి తీసుకురావడం, పొత్తులోకి వచ్చి 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం. పొత్తులోకి తీసుకురావడం కన్నా అనూహ్యంగా పొత్తులోకి వెళ్ళడం అంటే బాగుంటుంది సార్. ఎందుకంటే అది అనుకున్నది కాదు. అలా సడన్గా అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత అంటే అటువైపు నుంచి వచ్చిన ఆ విషయాలను అంటే వాళ్ళు ఉధృతంగా వీళ్ళపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యం అనుకున్న సందర్భంలో దాడులు చేశారు ఉధృతంగా. వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన కూటమి అంటే అధినేతను జైల్లో వేశారు అన్నప్పుడు వాళ్ళు అది ఉధృతమైన దాడి అనేసనే వాళ్ళు తెలుగుదేశం శ్రేణులందరూ కూడా
ఒక విధమైనటువంటి భయాందోళనలకు గురైపోయి వాళ్ళు అసలు ఎక్కడా కానరానటువంటి పరిస్థితి. అది వాళ్ళ మీద దాడులు చేశారని మీరు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి ఆయన పరామర్శించి వెలుపలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పొత్తులో ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పేంత వరకు కూడా ఏంటంటే అవన్నీ నాటకీయ పరిణామాలు అదే అన్నమాట. అంటున్నా. ఆయనకి ఏంటంటే పూర్తిగా 175 నియోజకవర్గాల్లో రాజకీయాలు చేయటానికి, పూర్తిగా 175 నియోజకవర్గాల్ని అధ్యయనం చేయడానికి తగినంత సమయం కానీ, తగినంత సిబ్బంది కానీ, తగినంత ఏమంటారు వ్యవస్థ కానీ లేదని రాజకీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. ఉందని కనిపిస్తుంది కానీ కాదు. ఓకే. ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవడం, అధ్యయనం చేయడం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కొన్ని నియోజకవర్గాలు మీకు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఆ నియోజకవర్గాల మీద ఆధిపత్యం దశాబ్దాల తరబడి ఎందుకు వహిస్తూ వస్తున్నాయనేది ఒక అతిపెద్ద అధ్యయనం అనమాట. అటువంటి అధ్యయనాలు ఏవి చేయకుండానే ప్రజారాజ్యాన్ని కూడా తీసుకొచ్చి ఎకాఏకిన మనం 104 మంది వెనుకబడిన తరగతులకు సామాజిక న్యాయం అన్నాం కదా అని చెప్పేసి మనం కేటాయించేసి చేసినటువంటి ఆ 104లో చిరంజీవి గారి సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందికి ఎక్కువ మందికి ఇచ్చున్నా, లేకపోతే అభిమానులకి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులకి ఇచ్చి ఉన్న ఫలితాలు వేరేలాగా ఉండేవి. అది వేరే విషయం. అటువంటి ప్రయత్నం చేయొచ్చండి. వెనుకబడిన తరగతులకు ఇవ్వద్దని లేకపోతే ఇవ్వకూడదని నేను అనటం లేదు, అది నా ఉద్దేశం కాదు. ఇవ్వాలని పదే కోరుకునేటటువంటి వాళ్ళల్లో, జనాభా దామాషా ప్రకారం స్థానాల్ని కేటాయించాలని కోరుకునే వాళ్ళల్లో ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను ముందు వరుసలో ఉంటాను ఇప్పుడు. కానీ దానికి ఒక సమయము, దానికి ఒక సందర్భము, దానికోసమే కొన్ని ఎన్నికలు మనకు ఆ పరిస్థితులు మనం అందిపుచ్చుకోవాలి. ఆ పరిస్థితుల్ని, అటువంటి పరిస్థితులు మనం సృష్టించకుండా వెళ్ళినటువంటి ప్రజారాజ్యం ఎన్నికలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆయన అధ్యయనం చేయకుండా ఆయనకేంటంటే పొత్తులో ఉంటే అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, లేకపోతే పొత్తులో ఉంటే మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాము అనేటటువంటి ఒక మైండ్ సెట్. ఆ మైండ్ సెట్లోనే ఏమండి ఇప్పుడు రైల్వే కోడూరు, భీమవరం, అవనిగడ్డ ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళితే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేనలో పోటీ చేసినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు వైకాపా నుంచి ఎవరెవరు వచ్చారు, మరి వైకాపా నుంచి కూడా వచ్చారు కదా, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వగైరా. వైకాపా నుంచి వాళ్ళు వచ్చి జనసేనలో జనసేన కండువా కప్పుకొని వాళ్ళు పోటీ చేశారు కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ అంటే అసలైన జనసేన జెండా ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంత చర్చ ఎందుకు చేస్తున్నాం, ఈ ఒత్తిడి అనే మాట ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సింహభాగం తెలుగుదేశానికి విడిచిపెట్టేస్తున్నాం, మనం నామమాత్రపు స్థానాలలో మనం ఎక్కడో పోటీ చేసుకుందాము, మిగతా స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళని ఖచ్చితంగా మీరు గెలిపించాలని అంటే గెలిపించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ జన సైనికులు లేరు. చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అందుకే కదా టీడీపీ నామినేటెడ్ పదవులలో కూడా బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీ వీడి వెళ్ళిపోతూ నామినేటెడ్ పదవుల్లో కూడా వైకాపా వాళ్ళు వచ్చి జనసేనలో చేరి నామినేటెడ్ పదవులు పొందారు. ఆ టెంపుల్ కమిటీలో వైజాగ్కి సంబంధించిన టెంపుల్ కమిటీస్లో అందరూ వైకాపా నుంచి జనసేనలో చేరారు, వాళ్ళకి మీరు ఇచ్చారు, నిజమైనటువంటి నికార్సైనటువంటి జన సైనికులు మీరు గుర్తించలేదనేటటువంటి వాదన బొలిశెట్టి సత్యనారాయణ గారు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే 100కు పైగా స్థానాల్లో పోటీ చేయడానికి మనకు అభ్యర్థులు ఉన్నారని ఆయనే సభాముఖంగా ప్రశ్నించినటువంటి ఉదంతాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఓకే. ఎందుకు అనంటే ఆ పరిస్థితులకు కారకులు ఎవరు మీకు అర్థమైంది. ఆ పరిస్థితులకు ఎవరు కారణం? మీరే కదా కారణం. పార్టీ ఎదగాలి, పార్టీ పెరగాలి, పార్టీ నిర్మాణం జరగాలి అని అనుకుంటే మీరు నిర్దేశించేటటువంటి దిశ మరొకలాగా ఉంటాయి. ఒక సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీ. మూడో ప్రత్యామ్నాయం రావాలని సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మూడో ప్రత్యామ్నాయం తెలుగుదేశంలో, ఆంధ్రప్రదేశ్లో రావాలి, తెలుగు నేల మీద కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇన్ని వచ్చేటప్పటికి పోరాటాల్లో ఎవరో ఖచ్చితంగా ఇక్కడ ఏదో విధంగా అందిపుచ్చుకుంటారు. రేపు టీఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అవుతుందా, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అవుతుందా, మధ్య మార్గంగా కాంగ్రెస్ మళ్ళీ దక్కించుకుంటుందా అన్నది ఇక్కడ అంటే ఇక్కడ ఆట ఇక్కడ కొనసాగుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మూడో ప్రత్యామ్నాయం అక్కడ కావాలి. ఓకే. అంటే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన చూస్తున్నారు ప్రజలు. అంటే కూటమిలో ఉండకుండా బయటికి రావాలి అనేసనా? అంటే కూటమిలో ఇప్పుడు ఆ ఒత్తిడి మీ కూటమిలో ఉంది అని అనుకుందామండి. కూటమిలోనే ఉంది. ఇప్పుడు కూటమిలో నుంచి ఆయన వెంటనే వెలుపలికి వచ్చే పరిస్థితి కానీ మరొకటి కానీ అక్కడ లేవు. కూటమిలో ఉన్న సింహభాగం జనసేన
తమకు కావాల్సినటువంటి వాటా కంటే ఇంకొంచెం ఎక్కువ దక్కించుకోవాలి. దక్కించుకున్నప్పుడు ఏమవుతుందంటే పార్టీలో నాయకత్వం పెరుగుతుంది, కరెక్ట్. కొత్త రక్తం పెరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు అయిపోతున్నాయి. ఇప్పుడు దానికి సంసిద్ధులు కావాలి. నిన్న జరిగిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మని తప్పించడము అవునన్నా కాదన్నా కూటమిలో జనసేనకు ఏ తక్కువైనా ఊరుకోము అనేసి ఆ నియోజకవర్గం వరకు ఓకే, ఆ నియోజకవర్గం వరకు పిఠాపురం వరకు మాత్రమే. ఓకే, అది మిగతా నియోజకవర్గం మిగతా చోట ఎట్టి పరిస్థితుల్లో అది అప్లికబుల్ కాదు. మిగతా చోట చాలా చోట్ల మీకు తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి చోట జనసేనకి ఖచ్చితంగా వాళ్ళ పనులన్నీ అద్భుతంగా అమోఘంగా జరిగిపోతున్నాయి. అద్భుతంగా అమోఘంగా కాదు, నామమాత్రంగా జరిగిపోతున్నాయని చెప్పమనండి ఎవరినైనా. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఆక్రందనని వాళ్ళ ఆవేదనని సోషల్ మీడియాలో వాళ్ళు వెలిబుచ్చుకుంటున్నారు. వాళ్ళు ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, దాంట్లో వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదంతం కదండి మన ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా చేయడం అంటే అట్లాంటివి ఎన్ని సంఘటనలు ఉన్నాయి, వరుస సంఘటనలు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అవునన్నా స్థానిక సంస్థలు సింహభాగం వస్తే కానీ జనసేన పూర్తి స్థాయిలో దాని మీద ఆశలు పెట్టుకున్నటువంటి నాయకులు, దాంతో కలిసి కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు, దానిని ప్రేమిస్తున్నటువంటి సొంతం చేసుకున్నటువంటి అభిమానులు, వీళ్ళు కలిసి ప్రయాణం చేయాలంటే వాళ్ళ వాటా పెరగాలి. వాళ్ళ వాటా పెరిగినప్పుడు ఆ ఒత్తిడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద, విజయ్ గారు అక్కడ గెలిచిన తాలూకు ఒత్తిడి ఖచ్చితంగా వీటి మీద ఇప్పుడు ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, నిస్సందేహంగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒంటరిగా పోటీ చేసే దిశగా అంటే ఏదన్నా అడుగులు పడే అవకాశం ఉంటుందంటారా? మరి ఇప్పుడు టీవీకే పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ అతనికే సాధ్యమైనప్పుడు మీకు అంతకంటే ఎక్కువ బలం ఉంది, మీకు ఎందుకు సాధ్యం కాదన్న ఒక చర్చ, ఆ ఒత్తిడి ఉందండి, ఆ ఒత్తిడి ఉంది, ఆ చర్చ జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అంత పిచ్చి ఆయన అంటే ఏ రేంజ్లో ఆయన కోసం నిలబడతారు అనేది, మరి ఇప్పుడు ఆ ఒత్తిడి ఇప్పుడు జన సైనికుల నుంచి కావచ్చు, అభిమానుల నుంచి కావచ్చు వచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఆ చర్చ జరుగుతోంది. 3 రోజులుగా ఆ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో, 3 రోజులుగా ఆ చర్చ జరుగుతోంది. దానిని అవుననే వాళ్ళు ఉన్నారు, దానిని ఖండిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయాలనేటటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు మనం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కానీ మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం, హోదా దక్కవని చెప్పి వాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాద ప్రతివాదనలన్నీ కూడా అక్కడ గమనించిన తర్వాతే ఒత్తిడి పెరుగుతోంది, చర్చ జరుగుతోంది అన్న విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇంకా 3 years టైం ఉంది. ఇప్పుడు పెద్ద చర్చ జరిగిన ఉపయోగం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు నిజంగానే ఇంకో 1 year బిఫోర్ ఈ చర్చ జరుగుతుంది అని అంటే సరే నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరం ముందు మీరు మాట్లాడుకోవడానికి ఏం ఉండదు. ఇంకా భలే వాళ్ళు సంవత్సరం ముందు అప్పటికి మీకు ఆశావహులు కావచ్చు, అభ్యర్థులు ప్రక్రియ కావచ్చు, ఆశించేటటువంటి వాళ్ళు, చర్చలు, వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడాలు, అసలు ఎందుకు ఏమిటన్నదంతా సంవత్సరం ముందే మీకు అసలు ఖరారు అయిపోతాయి. సంవత్సరం ముందు అసలు ఏమీ చర్చించుకోవడానికి, మనం కూర్చొని స్టూడియోలో మాట్లాడుకోవడానికి కావాల్సినన్ని అంశాలు మనకు ఉంటాయి, కానీ అక్కడ పై స్థాయిలో మొత్తం అప్పటికి పూర్తి అయిపోతాయి, ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిపోతుంది అప్పటికి. ఓకే, అంటే అప్పుడు వీళ్ళు డిమాండ్ చేయడానికైనా ఏదైనా మనకు కమింగ్ ఇంకో 1 year తర్వాత క్లారిటీ వస్తుంది అంతేనా? ఇప్పుడు నేను ఈ మంత్ ఎండ్ కల్లా 2 years కంప్లీట్ అయిపోతుంది, జూన్ మొదటి వారానికి. అంటే ఇక పాలన అయితే స్పీడప్ అవుతుంది, అవునన్నా కాదు అవ్వాలి. కాదు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఈ హంగామా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఒత్తిడి మెయిన్ స్థానిక సంస్థల ఎన్నికలు, దీంట్లో అయినా మనకు ఒక గౌరవప్రదమైన సీటు అంతేనా, గౌరవప్రదమైన వాటా స్థానిక సంస్థల ఎన్నికల్లో. చూద్దాం మరి ఈ ఒత్తిడి ఏ మేరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అవకాశం ఉంటుంది. మరి జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు, నేతలు కావచ్చు, మరి ఆయనను ఏ రకంగా దీన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారనేది, మరి అధినేత కూడా ఏ రకంగా ఆలోచించి అడుగులు వేస్తారనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు.